సో ఇప్పుడు మీ అంటే రాయలసీమ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో రోజా చేపల పులుసు వ్యవహారం బాగా హీట్ ఎక్కింది. రోజా చేపల పులుసుని తిని కేసీఆర్ కృష్ణా జలాలను ఇచ్చేసాడు ఆంధ్రప్రదేశ్కి అని అంటూ ఉన్నారు. ఏంటి నిజంగానే కేసీఆర్ ఇచ్చాడు ఆ కృష్ణా జలాలని రాయలసీమకి? నిజంగా ఇది అద్భుతమైన ప్రశ్న మీరు అడిగినారండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతవరకు మీడియాలో కూడా జర్నలిస్ట్ కూడా చాలా మంది పికప్ చేయలేదు దీన్ని. ఎందుకు అని అంటే వీరిద్దరూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డిపాడు దగ్గర ఒక అండర్స్టాండింగ్ వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కేసీఆర్ గారు అండర్స్టాండింగ్ వచ్చి ఆ జియో రిలీజ్ చేసిన మాట వాస్తవమే. సో ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసి ఒక 50-60% కెనాల్ కూడా దూకుంటూ వచ్చేసారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వము దాన్ని ఆపిచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ కు పోయి రకరకాల దాని మీద అలిగేషన్స్ పెట్టి ఏది ఇంకా ఫినిషింగ్ స్టేజెస్ లో ఇంకో 20-30% ఉంటే ఆ ప్రాజెక్ట్ అంతా అయిపోయి ఉండేది. సో మాకు వచ్చిన సమాచారం ఫస్ట్ ఏంటంటే వాళ్ళ లావాదేవీల్లో ఏదో తేడా వచ్చింది, లేకపోతే ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయించి అంత ప్రాజెక్ట్ అయ్యేదాకా గమ్ముగుండి తర్వాత ఎందుకు ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి. సో అక్కడ పోవాల్సిన వాటాలు పోలేదేమో ఒకటి. రెండోది ఆ షార్ట్ పని పెట్టి టెండర్లు కూడా పిలవకుండా క్విక్ గా కాంట్రాక్ట్ ఇచ్చేసి ఎన్నో కోట్లు వీళ్ళు దోచేయటం జరిగింది. సో ఒకటి డబ్బులు సంగతి కన్నా కూడా ముఖ్యమైనది ఏంటి అని అంటే అది ఆ పర్టికులర్ పాయింట్ ఒకటే పాయింట్ రాయలసీమకి నీళ్లు ట్యాప్ చేయగలుగుతామండి కృష్ణా రివర్ నుంచి, ఇంకెక్కడి నుంచి ట్యాప్ చేయలేము. సో అటువంటి పాయింట్ లో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు లిటిగేషన్ లో పెట్టేసిన దాని వల్ల ఫ్యూచర్ లో కూడా మనం ఇబ్బందుల్లో పడినాము. ఎటువంటి నమ్మక ద్రోహము ఆంధ్ర రాష్ట్రానికి చేసినారో అది సామాన్యమైంది కాదు. ఎందుకు నేను ఇంత పక్కగా చెప్తున్నాను అని అంటే లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు కార్ తీసుకొని అక్కడ 20 కిలోమీటర్స్ డైవర్షన్ అన్న పోయి కార్ ఆపి దాదాపు 12 కిలోమీటర్లు కాలు నడకతో పోయి అదంతా నేను ఎగ్జామిన్ చేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను. అట్లా నాకు ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉందండి దానిపైన. సో అట్ట ఇంకొక 4 to 6 months దాన్ని కంటిన్యూ చేసేస్తుంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఉండేది. సో ఇప్పుడు ఎటు కాకుండా ఇరికిచ్చి పెట్టినారు. ఇప్పుడు ఇంకా లీగల్ లిటిగేషన్స్ లో పడిపోయింది. సో ఫర్దర్ గా కూడా మనం అక్కడ నుంచి వాటర్ తీసుకోలేని పరిస్థితి. సో ఇంకా రాయలసీమకి ఉండే ఒకటే స్పాట్ ను లిటిగేషన్ లో పెట్టేస్తే ఇంకా ఎక్కడి నుంచి రావాలా రాయలసీమకి నీళ్లు? అటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. గతంలో మనకున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఉండే బెనిఫిట్స్ కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మేము మిగిలిన జిల్లాల్లో లేకపోతే ఫ్లడ్ వాటర్ లో మా వాటా కోరము అని చెప్పి లెటర్ రాసేసి అక్కడ కూడా ద్రోహం చేసినారు. సో ఈ కుటుంబము వాస్తవంగా రాయలసీమ ద్రోహులు. ఈ వాస్తవాలు చాలా మందికి పాపం అన్ఎడ్యుకేటెడ్ రైతులకి తెలియక ఇంకా జగన్ అని అంటున్నారు. సో ఇవి రైతులకు తెలిస్తే తడిగుడ్డతో గొంతు కోసినారు వీళ్ళు ఈ కుటుంబం అని చెప్పి మాత్రం ఖచ్చితంగా అందరు మాట్లాడే పరిస్థితి ఒక రోజు వస్తుందని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. సార్ ఈ కుట్ర అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర లేదంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర అనుకుంటున్నారా? నాకు అనిపించేది ఏంటంటే పర్సనల్ గా వీరిద్దరు మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఎలక్షన్స్ లో వీరు చేసిన కేసీఆర్ గారు చేసిన మేలు ఎట్లా రీపే చేయాలా. సో ఆ రోజు ప్రెస్ ముందు అందరు కనపడినారు. తర్వాత రూమ్ లోకి పోయి లాక్ చేసుకొని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో 1.5 hours లోపల మాట్లాడుకున్నారు. సో ఖచ్చితంగా ఒక ప్లాన్ లో ఉండేది. సో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్స్ లో ఇంత మనం వాటాలు పెట్టుకుంటాము అని చెప్పి. సో ఆ టైంలో తెలంగాణ భూభాగం నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకోపోవాలా అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు 1,00,000 crores తో. అది మేము ఖచ్చితంగా జరగనీయమని చెప్పి కౌన్సిల్లో అండ్ అసెంబ్లీలో మేము అడ్డం పడినాం. సో ఆ ప్రాజెక్ట్ తెలుగుదేశం కానియదు అని చెప్పి ఇంకా వేరే విధంగా ఈ లావాదేవీలు చేసుకోవాలి కదా. సో మాట్లాడుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఒక 3-4 months అయిపోయే ముందు ఎందుకు ఆపినారో మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు మాట్లాడకుండా ఇది స్టార్ట్ చేయకుండా ఈ లిటిగేషన్ రాకుండా ఉంటే కనీసం మేము వచ్చానా ఇప్పుడు ఏదో చేస్తుండే వాళ్ళం కదా. ఇప్పుడు మమ్మల్ని చేయకుండా మీరు చేయకుండా దాన్ని లీగల్ లిటిగేషన్ లో పెట్టేసి అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎటు కాకుండా చేసినారు. డబ్బులు ఇష్యూ నేను పెద్ద పట్టించుకోవట్లేదు. కొన్ని 100 కోట్లు వీళ్ళు 1,000 కోట్లలో తినేసినారు, 1,00,000 కోట్లు తిన్నారు. 100 కోట్ల సంగతి ఇష్యూ కాదు. మాకు రావాల్సిన ఒకటే ఒక పాయింట్ రాయలసీమకి నీళ్లు అవకాశం ఉండే ఆ ఒక్క పాయింట్ ని కూడా నువ్వు లీగల్ లిటిగేషన్ లో పెట్టేస్తే ఇంకా మేము యాడ నుంచి నీళ్లు తీసుకోగలుగుతాము. ఆ పైన కర్ణాటక వాళ్ళు మా కిందకి రానికుండా ప్రతి దగ్గర చెక్ డ్యామ్ కట్టేశారు. ఇది చిన్న రివిలెట్స్ పైన కూడా. ఇంకా మా పరిస్థితి ఏంది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి మాత్రము ఇది చాలా ఆందోళనకరమైన సిచ్యువేషన్ అని మాత్రం నేను తెలుపుకుంటున్నానండి. టెక్నికల్ గా మీరు చెప్పింది వాస్తవం. ఇక్కడ దీన్ని రాజకీయ కోణం నుంచి చూస్తే ఇక్కడ తెలంగాణలో
కృష్ణా నీళ్లు జగన్మోహన్ రెడ్డి విరోచితంగా తీసుకెళ్తున్నారని మొదలుపెట్టారు కేసీఆర్. అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడానికైనా రాబోయే ఎన్నికల్లో. అది అంత డ్రామానే అండి. నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీలో అన్నారు కదా, సో అది కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఎలక్షన్స్ లో ఓడిపోతున్నామని ఒక డ్రామా చేశారు, ఇప్పుడు రాండి చూపిస్తాము అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉంటారు కదా. క్లియర్ గా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అనిన మాటే కదా అది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. దాంతో ఎంతో కొంత వాస్తవం లేకపోతే అంత అటైతే మాట్లాడరు కదా. సో వీరిద్దరి కుట్ర ఉంది అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారే క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రజలే ఒక అంచనాకి రావాలని నేను కోరుకుంటున్నానండి. సార్, షర్మిల ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారండి 2 రోజుల క్రితం. ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే రాష్ట్రం ఖతం అయిపోతుంది, మీ ల్యాండ్స్ మీ దగ్గర ఉండవు అనేటువంటి కామెంట్ చేశారు. ఏంటి ఈ కొత్త ల్యాండ్ యాక్ట్ ఏది తీసుకొని వస్తున్నారో దాంతో డీటెయిల్స్ లోపలికి పోయి చదివితే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. దాంతో ఏంది అని అంటే వారు సర్వే చేసి ఒక టైటిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారండి. కానీ టైటిల్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని జెరాక్స్ కాపీ మనకి ఇస్తారు అని అంటున్నారు. మన ప్రాపర్టీకి మన డాక్యుమెంట్ మన దగ్గర ఉండాలా లేకపోతే వారి దగ్గర ఉండాలా అనేది ఫస్ట్ పాయింట్. వారి దగ్గర పెట్టుకుంటున్నారు అని అంటే దాని వెనకాల ఏదో ఒక కుట్ర లేదే వారు చెయ్యరు అని చెప్పి ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు మీ భూమి పైన మీరు బ్యాంక్ లో లోన్ తీసుకోవాలంటే వారు ఒరిజినల్ డాక్యుమెంట్ అడుగుతారు కదా, జెరాక్స్ కాపీ తీసుకొని పెడితే ఎవరన్నా లోన్ ఇస్తారా అండి? ఇట్లాంటి ప్రాక్టికాలిటీస్ చాలా ఉన్నాయి. సో వీరు మీ డాక్యుమెంట్ మీద ఉండే టైటిల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ప్లస్ అదే విధంగా ఏదైనా సమస్య వస్తే దానికి ఒక స్టిపులేటెడ్ టైం ఇచ్చినారు. 3 months 9 months లోపల మీరు ఒక సర్టన్ అపీలేట్ విధానం పెట్టినారండి. దాంతో అపీల్ చేయకపోతే మీకు నిజమైన మీకు తెలియకనో ఆ టైమో లేకపోతే మీకు ఆ ప్రాబ్లం ఉందని తెలియక కొంచెం డిలే చేసినా మీ హక్కు మీరు కోల్పోతారు. సో ఇట్లాంటి అడ్వర్స్వి చాలా కండిషన్స్ దాంతో పెట్టున్నారు. యాక్ట్ చదివితే ఎవరికి సంతోషం ఉండదు, ఎందుకంటే మీ భూమి ఇది కాకుండా పోయే అవకాశం ఉంది కనుక. ఇప్పుడు నాకు మీ దగ్గర నుంచి క్లారిటీ కావాల్సింది ఏంటంటే దీని వెనకున్న హిడెన్ ఎజెండా ఏమై ఉంటుంది అనేది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయగలరా? నాకు అంచనా ఏంది అని అంటే ఎక్కడెక్కడ కొంచెం లిటిగేషన్ ఉందో, ఎక్కడెక్కడ టైటిల్షిప్ క్లారిటీ లేదో అవన్నీ భూములు కొట్టేసే ప్రోగ్రామ్ ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ అప్పుల లోపలికి నెట్టేసి ఫర్దర్ అప్పులు రేపు రేస్ చేయాలా అని అంటే వీళ్ళని నమ్మైతే ఎవరు ఇరు, ఎందుకంటే మీకు రెవెన్యూ లేదే అప్పులు ఇవ్వరు. సో అప్పు ఇవ్వాలంటే మీరు కట్టగలిగే శక్తి బట్టి చూస్తారు కదా. సో ఈ భూములన్నీ తీసుకోపోయి ఎక్కడన్నా ఒక దగ్గర కుదవలాగా ఇదంతా మా కంట్రోల్ ఉంది అని చెప్పి చూపించి దీని మీద రేస్ చేస్తారేమో అనేది ఒక ఆలోచన నాకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు తాగుబోతుల గురించి కూడా నెక్స్ట్ 30 సంవత్సరాలకి ఇంత ఆదాయం వస్తుందని చెప్పి దాని మీద కూడా అప్పు తెచ్చుకున్నారు కదా. సో నెక్స్ట్ 30 సంవత్సరాలు తాగే వాళ్ళ పేరు మీద కూడా ఈయన అప్పు తెచ్చినప్పుడు ఫర్దర్ అప్పులు ఈ ల్యాండ్ బ్యాంక్ మీద తారని చెప్పి గ్యారంటీ ఏముంది? బహుశా ఆయనలో ఆ ఆలోచన ఉందేమో అని చెప్పి నాకైతే ఒక డౌట్ వస్తూ ఉందండి. ఇంకోటి ఏంటంటే సార్, అంటే నాకు కొంతమంది షేర్ చేసిన అభిప్రాయం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి బతుకున్న రోజుల్లో కోఆపరేటివ్ అగ్రికల్చర్ ఏదో ప్రమోట్ చేయాలని ఒక స్టెప్ వేశారండి. ఈ లోపు ఆయన చనిపోయారు. దాని కొనసాగింపుగా ఈయన ఈ డాక్యుమెంట్స్ తీసేసుకుని కోఆపరేటివ్ అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి కార్పొరేట్ వాళ్ళకి ఆదానికో లేకపోతే అంబానీకో అప్పు చెప్తారు అనేది ఒకటి కొంతమంది నాతోటి షేర్ చేసుకున్న అంశం. అది సాధ్యమా? కానీ ఈ రోజు దాంతో కొంచెం ఫేర్ ఏ విధంగా ఉందంటే అండి, ఆంధ్ర రాష్ట్ర రైతులు చాలా ఇబ్బందుల్లో ఉండరు. మీరు సూసైడ్స్ లో చూస్తే 3rd in the country, కౌలు రైతులు అయితే 2nd highest సూసైడ్స్ ఇన్ ద కంట్రీ. సో చాలా వరకు ఇబ్బందుల్లో వాళ్ళు ఉండరు. ఆదుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు, సరైన సపోర్ట్ చేయటం లేదు. సో కార్పొరేట్స్ వచ్చి ఏదైనా మంచి ఆఫర్ ఇస్తే రైతులే ఇచ్చేసేదానికి ఉండదు. చాలా మంది రైతులు ఈరోజు బాధపడి మేము వ్యవసాయం చేయలేకపోతున్నాం, ఎందుకంటే మాకు లేబర్ దొరకటం లేదు, ఇన్పుట్ కాస్ట్ సరిపోవటం లేదు, మేము వదిలి కూలీ నాలిక అని చెప్పి మా ప్రాంతము కర్నూలు ప్రాంతం అయితే కూలికి వెళ్ళిపోతా ఉండరు కర్ణాటకకి ఆ విధంగా. సో ఈ కష్టాల్లో ఎట్లా ఉండదు, న్యాచురల్ గానే పోద్ది. మోర్ దెన్ ఈ కార్పొరేట్స్ గవర్నమెంట్ ద్వారా తీసుకోవాలి, డైరెక్ట్ గానే తీసుకునే పరిస్థితిలో ఇప్పుడు కార్పొరేట్స్ ఉండదు. కానీ ఈయన ప్లాన్ ఏంటంటే ఈ అసెట్ బేస్ అంతా మా కంట్రోల్లో ఉందని చెప్పి చూపించి ఫర్దర్ లోన్స్ రేజ్ చేసేదానికి ఒక ప్లాన్ చేసుకుంటాడు ఉన్నాడేమో అని చెప్పి నాకు దాని మీద ఎక్కువ డౌట్ ఉంది. కార్పొరేట్స్ కూడా ఉండుండొచ్చు పాయింట్, బట్ కార్పొరేట్స్ డైరెక్ట్ గా కూడా పోవచ్చు, ఎందుకంటే నిజంగా కూడా రైతులు కష్టాల్లో ఉండరు.
ఓకే. సరే ఫైనల్ గా అనంతపురం ఎప్పుడు కూడా స్వీప్ అవుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ. ఈసారి కూడా అలాంటి సిచ్యువేషన్ ఉందా అనంతపురం జిల్లాలో? ఉమ్మడి అనంతపురం జిల్లా. ఈసారి ఖచ్చితంగా నాకు వచ్చిన సమాచారం ప్రకారము 14 టీడీపీ గెలుస్తుంది. ఇన్ కేస్ మిస్ అయితే ఒక 2 మిస్ కావచ్చు. 12 తక్కువ లేకుండా గెలుస్తున్నాము అని చెప్పి నాకు వచ్చిన సమాచారం పక్కా ప్రతి దగ్గర నుంచి ఇదే సమాచారం వస్తుంది. ఎందుకు అని అంటే 2 రీజన్స్. మేము మోసపోయినాము ఒక ఛాన్స్ ఇచ్చి అని చెప్పి చాలా గట్టిగా మా వాళ్ళు నమ్ముతున్నారు. ఈ 126 పథకాలు ఏ రద్దు చేశారో మాకు వచ్చేది మా నోటి దగ్గర నుంచి లాక్కున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలు అనుకున్నారు. మూడోది అన్నిటికన్నా క్రూషియల్ ఏంది అని అంటే ఈయన చేసే పాలన అన్ని ముద్దులు పెట్టి మమ్మల్ని నమ్మించి మేము ఏ కష్టాల్లో ఉన్నా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు కదా. అంటే ఒక ద్రోహం వెనకాల నుంచి కత్తితో పొడిచిన ఫీలింగ్ లో ఉండదు. మా ఎస్పెషల్లీ అనంతపురం అండ్ రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ ఉంది, ఎందుకంటే మాకు ముందే నీళ్లు లేవు కనుక. ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా రద్దు చేసేది ఈయన. మేము గలవా చేసాం టీడీపీ వాళ్ళని అసెంబ్లీలో కౌన్సిల్లో చేస్తే మధ్యలో 2 నెలలు కారణాలు స్వీప్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూస్తుండండి మధ్యలో 2 నెలలు ఇచ్చినట్టు డ్రామా చేసి అప్పుడు అది కూడా మళ్ళీ ఆపేస్తారు. సో ఖచ్చితంగా మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండరు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారికి మేము చూపిస్తాము అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో మీ సర్వే ప్రకారం ఇంటర్నల్ గా ఫిగర్ ఎంత ఉందండి స్టేట్ వైడ్? మా సర్వే కన్నా కూడా ఇప్పుడు లేటెస్ట్ ఆజ్ తక్ సి ఓటర్స్ ఇండియా టుడే 300 నేషన్ సర్వే మీరు చూస్తే అది 17 మాకు ఇచ్చినారు, 8 జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినారు. రిపబ్లిక్ ఏమో 132 మాకు ఇచ్చినారు, 41 జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినారు. ఇది కాకుండా అనేక మా ఇంటర్నల్ సర్వేస్ కూడా మాకు ఉన్నాయి. మా ఇంటర్నల్ సర్వేస్ అయితే ఆల్మోస్ట్ 150 దాకా పోతా ఉన్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ సర్వే వాళ్ళు ఎంత ఇచ్చినారని కాదు, 3 ఆఫ్ ద నేషన్ లాగా 3 ఆఫ్ ఆంధ్ర. మీరు ఈ రోజు ఏ స్ట్రీట్ కి పోయినా కానీ కాదు, ఒక గొట్టం మనుషుల దగ్గర పెట్టి ఏం తప్ప అని అడిగితే సైకో పోవాలి సైకిల్ రావాలి అని ప్రజల్లో నుంచి ఆ మాట వినపడతా ఉంది. దాని వెనకాల అర్థం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు.